ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రపంచంలో కొన్ని బిలియన్ల మంది జనాభా ఉన్నారు. కానీ ఎప్పుడైనా మీరు అద్దం ముందు నిలబడి అసలు నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, ఈ కోట్లాది మందిలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉందా అని ఆలోచించారా? చాలామంది అనుకుంటారు మన పుట్టుక కేవలం ఒక జీవ సంబంధమైన ప్రక్రియ అని. కానీ సత్యం అది కాదు. మీరు ఈ భూమి మీద అడుగు పెట్టకముందే మీకంటూ ఒక మాస్టర్ ప్లాన్ రాయబడింది. ఈరోజు మనం చదవబోయే దైవ వాక్యాలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ ఉనికి ఎంత విలువైనదో మీకు అర్థం కాబోతుంది. మొదటగా కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడో చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక్కసారి ఊహించండి, ఒక శిల్పి ఎంతో శ్రద్ధగా ఒక విగ్రహాన్ని చెక్కినట్లు దేవుడు స్వయంగా తన చేతులతో మిమ్మల్ని డిజైన్ చేశాడు. కీర్తన 139:14లో ఒక మాట ఉంటుంది, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. సైన్స్ ప్రకారం మన శరీరంలో కొన్ని ట్రిలియన్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణం, ప్రతి నరం, ప్రతి రక్తపు బొట్టు వెనక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది. మీరు రహస్యమందు నిర్మింపబడినప్పుడు ఆ అగాధ స్థలంలో మీ ఎముకలు ఎలా ఏర్పడాలో ఆయనకు తెలుసు. అంటే మీరు ఒక యాక్సిడెంట్ కాదు, మీరు దేవుడి మాస్టర్ పీస్. ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఇర్మియా 1:5లో దేవుడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. దీని అర్థం ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులకు మీరు పుట్టబోతున్నారని తెలియక ముందే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడికి మీ పేరు తెలుసు, మీ ముఖం తెలుసు. మీరు భూమి మీదకు రాకముందే ఆయన మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. అపోస్తలుడైన పౌలు కూడా గలతీలకు రాస్తూ ఇదే అంటాడు, తల్లి గర్భమున పడినది మొదలుకొని ఆయన నన్ను ప్రత్యేకపరిచాడు అని. అంటే మీ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మీరు కేవలం తినడానికి, నిద్రపోవడానికి, చనిపోవడానికి పుట్టలేదు. ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు నన్ను సృష్టించి వదిలేశాడేమో అని. కానీ యెషయా 46:3 వినండి. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి గుడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా. ఎంతటి గొప్ప ప్రేమ! ఒక తల్లి తన బిడ్డను చంకన పెట్టుకున్నట్లు ఆయన మిమ్మల్ని మోస్తున్నాడు. అంతేకాదు, యెషయా 49:16లో అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. అరచేతి మీద రాసుకోవడం కాదు, చెక్కడం, ఎన్గ్రేవ్డ్. అంటే అది ఎన్నటికీ చెరిగిపోదు. ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవచ్చు, స్నేహితులు వదిలేయవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన వాడు తన అరచేతి వైపు చూసుకున్న ప్రతిసారి మీ ముఖం ఆయనకు కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది భవిష్యత్తు గురించి భయపడుతుంటారు, రేపు ఏమవుతుందో అని ఆందోళన చెందుతుంటారు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది. కీర్తన 139:16 ప్రకారం, నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మీరు ఎన్ని రోజులు బ్రతకాలో, మీరు ఏమేమి సాధించాలో అన్నీ ఆయన డైరీలో ముందే రాసి ఉన్నాయి. అందుకే యెషయా 44:2లో ఆయన అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, భయపడకుము. సృష్టికర్తే నీకు సహాయం చేస్తానని హామీ ఇస్తుంటే ఇక భయం ఎందుకు? ఫ్రెండ్స్, ఈ వచనాలన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి, మీరు అమూల్యమైన వారు, మీరు ఒంటరి వారు కాదు. మిమ్మల్ని నిర్మించిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఈ వీడియో చూస్తున్న మీరు ఏదైనా బాధలో ఉన్నారా? నా జీవితం వ్యర్థం అని అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆయన అరచేతిలో మీరు ఉన్నారు. ఆయన గ్రంథంలో మీ పేరు ఉంది. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఈ మాటలు ఒక నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త ఆశను ఇస్తాయేమో. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.